ఒక వివరణ ఇద్దామనేసి. సో ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్కారం. సందర్భానికి అవసరం లేని మాటలు మాట్లాడడం, వెళ్ళిన పని కాకుండా వేరే పనులు చేయడం, ఈరోజు పరామర్శ యాత్ర పేరుతో ఆయన ఏదో పెద్ద డ్రామా చెప్పాలని ప్రయత్నం చేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది ఎందుకు? వాళ్ళ పార్టీ నాయకుల్ని పరామర్శించడం కోసం. అది కూడా బాధితులను కాకుండా ఎవరైతే కారణమయ్యారో బాధితులు వాళ్ళని పరామర్శించడం వదిలేసేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పరామర్శించలేకపోయారు. అక్కడికి పోయిన తర్వాత ఈయన మాట్లాడిన ఈ మాటలు వింటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ పని చేస్తుందా లేదనేది మనకు అర్థం కాల. లోకేష్ గారి గురించి కూడా అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ లో సీట్ కొనుక్కున్నారంటున్నారు. అసలు స్టాన్ఫోర్డ్ లో సీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనే ఐడియా ఉందా? వాళ్ళ కూతురు కూడా బయట దేశాలు చదువుతున్నారు, లండన్ లో చదువుతున్నారు కదా, మీ కూతుర్లకు కూడా సీట్లు కొనుక్కున్నావు ఇట్లా నువ్వు కూడా గతంలో చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే నీ ఇద్దరు కూతుర్ని లండన్ కి పంపించావు. నువ్వు కూడా ఇలాగే కేంబ్రిడ్జ్ లోనో లేకపోతే వాళ్ళు చదువుతున్న కాలేజీలో సీట్లు కొన్నావని అడుగుతున్నా. రాజు గారు, మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తాను. స్టాన్ఫోర్డ్ లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది వెరీ ట్రాన్స్పరెంట్ అండి. ఎందుకంటే ఐవీ లీగ్ కాలేజీలో అడ్మిషన్ రావాలంటే వాళ్ళు చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి. ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ శాట్ స్కోర్ ఏంది, ఏసీటీ స్కోర్ ఏంది, అలాగే వాళ్ళు అసలు ఇన్ని అంటే ఐపీ అంటే మన ఇంటర్మీడియట్ వరకు లేకపోతే +2 వరకు ఎంత వాళ్ళు వర్క్ చేశారు, లేకపోతే బ్యాచిలర్స్ చేసి మాస్టర్స్ ఎన్రోల్ అవుతుంటే బ్యాచిలర్స్ వాళ్ళు ఎలాగ అకాడమిక్ పర్ఫామ్ చేశారు, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఇన్నోవేషన్ మీద ఏమైనా వర్క్ చేశారా లేదా, అలాగే వాళ్ళు ఏమంటారు కల్చరల్ గా లేకపోతే కమ్యూనిటీ యాక్టివిటీస్ చేశారు లేదా, ఇవన్నీ చూసిన తర్వాతనే స్టాన్ఫోర్డ్ లాంటి ఐవీ లీగ్ కాలేజ్ లో అడ్మిషన్ వస్తుంది. ఈ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫీజు కడతారు. అంతేగాని డబ్బులు ఉన్నాయని చెప్పి నేను ఒక 100K 200K ఇస్తానని చెప్పి అందరూ స్టాన్ఫోర్డ్ లో అడ్మిషన్ తీసుకుంటారండి. ఈ రోజుల్లో చాలా మంది దగ్గర ఉన్నాయి 2 కోట్లు 3 కోట్ల రూపాయల డబ్బులు. 2-3 కోట్లు కడితే స్టాన్ఫోర్డ్ లో సీట్ వస్తుందంటే ప్రతి ఒక్కరు నా కూతురు కూడా నా కొడుకును కూడా పంపుతారు ఎప్పొద్దున. అలా ఉండదు పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు డేటా లేకన్నా, వాస్తవాలు తెలుసుకోకుండా, దాని వెనక ముందు తెలుసుకోకుండా కేవలం ఎవరో ఇచ్చిన బ్రీఫింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ చదవడం, ఇలాగా ఒక కామెడియన్ అయిపోవడం అనేది, ట్రోల్ మెటీరియల్ అయిపోవడం అనేది కామన్ అయిపోయింది. ప్రతిసారి మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా ఇదే ట్రోల్ మెటీరియల్ ట్రోల్ అవుతున్నాడు. ఇంకా ఇందాక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రమేష్ గారు చాలా కామెంట్లు చేస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలకి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఎన్ని వింటే ఎట్లుందంటే వీళ్ళందరికీ మైండ్ పని చేయటం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు.